హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అదాలా స్టెప్స్ వెల్ గురించి చెప్పుకుందాం. దీన్నే రూడాబాయ్ స్టెప్స్ వెల్ ఆర్ అదాలష్ ని వావ్ అని పిలుస్తారు. ఈ అదాలా స్టెప్స్ వెల్ ఎక్కడుందంటే అదాలష్ విలేజ్, గాంధీనగర్ డిస్టిక్, గుజరాత్ స్టేట్లో లొకేట్ అయి ఉంది. అదాలష్ స్టెప్స్ వెల్ చాలా ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. 13th సెంచరీ పీరియడ్లో గుజరాత్ని రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు వాఘేలా డైనాసిటీ. వాఘేలా డైనాసిటీకి చెందిన రాణా వీర్ సింగ్ ఈ అదాలజ్ ప్లేస్లో ప్రజలు వాటర్ స్కేర్సిటీ చాలా ఉంది అని ఆయన ఒక బావిని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాడు. సో అదాలజ్లో ఒక బావిని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మధ్యలోనే తన సరిహద్దు ముస్లిం రాజు అయినటువంటి మహమ్మద్ బేగ్డా ఇతన్ని ఎదిరించి ఇతన్ని చంపేయడం జరిగింది. రాణా వీర్ సింగ్ని చంపేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు సరిహద్దు ముస్లిం రాజు మహమ్మద్ బేగ్డా. అయితే ఈ రాణా వీర్ సింగ్ చనిపోయిన తర్వాత అతని భార్య రూడాబాయ్, ఆమె కూడా రాజుతో పాటే చనిపోవాలనుకుంది. ఆమె చనిపోవాలనుకుంటున్న టైంలో మహమ్మద్ బేగ్డా వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాడు. అప్పుడు ఆమె ఒక కండిషన్ పెట్టింది. రూడాబాయ్ ఎవరికి? మహమ్మద్ బేగ్డాకు ఒక కండిషన్ పెట్టింది. ఈ బావి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తాను. దానికి మహమ్మద్ బేగ్డా ఒప్పుకున్నాడు. సో 1499లో ఈ అదాలష్ బావిని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి అది కంప్లీట్ చేసిన తర్వాత రూడాబాయి ఆ బావిలోనే దూకి ఆత్మార్పణం చేసుకుంది. అంటే మహమ్మద్ బేగ్డాని వివాహం చేసుకోలేదు, అది కంప్లీట్ అయ్యే వరకు చూసింది. కంప్లీట్ అయిన తర్వాత ఆమె అదే బావిలో దూకి ఆత్మార్పణం చేసుకుంది. ఈ అదాలజ్ మెట్ల బావి అనేది ఇండో ఇస్లామిక్ సోలంకి స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు. దాని ఆర్కిటెక్చర్ ఇండో ఇస్లామిక్ అండ్ సోలంకి స్టైల్లో ఉంది. హిందూ, జైన్ అండ్ ముస్లిం వాళ్ళ యొక్క ప్రతిబింబాలు, ఆ మూడిటి మతాల యొక్క ప్రతిబింబాలు మనకి ఇందులో కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మైథలాజికల్ సీన్స్ కనిపిస్తాయి. పల్లెటూరి జీవితం యొక్క సీన్స్ కూడా మనకి ఈ మెట్ల బావి నిర్మాణంలో కనిపిస్తుంది. సో అంత ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ వెల్ అని చెప్పవచ్చు. సో ఈ స్టెప్స్ వెల్ అనేది రాణా వీర్ సింగ్ అండ్ రూడాబాయ్ యొక్క ప్రేమకి చిహ్నం అని కూడా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.